బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు బీహార్ లో అరెస్ట్ చేశారు. మొత్తానికైతే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి సునీల్ నాయక్ కి కీలక పాత్ర అయితే పోషించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రఘురామ దాఖలు చేసిన పిటిషన్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. దానికి సంబంధించి కూడా కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆయన బీహార్ లో ప్రస్తుతం అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లి మరీ కూడా సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టడీలో వేధించినట్లు నమోదైన థర్డ్ డిగ్రీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్లోని పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఐజీగా నిధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ ను పట్టుకునేందుకు ఏపీ పోలీసుల బృందం పాట్నా వెళ్లింది. గత కొంతకాలంగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలి అని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో పోలీసులు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సిఐడిలో ఐజీగా డిప్యూటేషన్ పై వచ్చారు. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్ట్ చేసిన సమయంలో సిఐడి కస్టడీలో ఉండగా తనపై సునీల్ నాయక్ నేతృత్వంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై తీవ్రంగా కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారు అని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకున్న వెంటనే ఏపీ పోలీసులు బీహార్ ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించారు. పాట్నాలోని స్థానిక కోర్టులో ఆయన్ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ నుంచి మరో రాష్ట్రానికి నిందితుడిని తరలించే అనుమతి కోరారు. ఇక కోర్టు అనుమతి లభించడంతో ఈ రోజు రాత్రిని ఆయన ప్రత్యేక విమానంలో లేదా రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అరెస్టుతో ఏపీలోని రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత ప్రభుత్వ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అనడానికి సంకేతాలుగా ఈ ఘటన స్పష్టమవుతోంది. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికారులు కూడా విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికైతే సునీల్ నాయక్ సంబంధించిన అరెస్ట్ అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది.